డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జమ్మూ కశ్మీర్, హర్యానా ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, మరొకటి చిన్న రాష్ట్రం. సార్వత్రిక ఎన్నికల పోరుతో దేశమంతా ఎలక్షన్ ఫీవర్తో ఊగిపోయింది. ఆ పొలిటికల్ హీట్తో పోల్చితే రెండు చోట్ల జరుగుతోన్న ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండకూడదు. కానీ వాస్తవంగా పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఒకటి జమ్మూ కశ్మీర్, ఈ ఎన్నికల ఫలితాలు దాని చరిత్రలోనే అత్యంత కీలకం కాబోతోంది. మరొకటి హర్యానా, ఇక్కడ లెక్క తప్పితే బీజేపీకి కొత్త సమస్యలు తప్పవు. ఇక్కడ హవా కొనసాగిస్తే కాంగ్రెస్కి దేశవ్యాప్తంగా మరింత ఊపొస్తుంది. అందుకే ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా రెండు చోట్ల జాతీయ పార్టీలు తలపడుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ సత్తా చాటడానికి సై అంటే సై అంటున్నాయి. ఇంతకీ విజేతగా నిలిచేదెవరు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజిన్ స్టోరీ. వణికించే చలిలో పొలిటికల్ పార్టీలకు చెమటలు పుట్టిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ ఎన్నికలు. పొత్తుల ఎత్తులతో రంగంలోకి దిగిన పార్టీలు ఒకవైపు, సింగిల్తో సత్తా చాటుతామని ధీమాతో ఉన్న పార్టీలు మరోవైపు. ఎలాగైనా పాగా వేయాలన్న పంతంతో జాతీయ పార్టీలు, మమ్మల్ని కాదని మీరేం చేయలేరంటోన్న ప్రాంతీయ పార్టీలు. హిమసీమల్లో ఎన్నికల సెగలు ఒక రేంజ్లో భగ్గుమంటున్నాయి. 10 ఏళ్ల తర్వాత జరగబోతోన్న ఈ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? పార్టీలు వేస్తోన్న ఎత్తులేంటి? అమలు చేస్తోన్న వ్యూహాలేంటి? బీజేపీ అనుకున్నది సాధించగలుగుతుందా? కాంగ్రెస్ కూటమి తన లక్ష్యాన్ని ఛేదిస్తుందా? సార్వత్రిక ఎన్నికలు ముగిసి 100 రోజులు కూడా కాలేదు. ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్ కేంద్రంగా సాగిన ఎన్నికల సమరంతో దేశమంతా ఊగిపోయింది. ఇంకా ఆ ఎలక్షన్ ఫీవర్ నుంచి ప్రజలు పూర్తిగా బయటకు రాలేదు. అంతలోనే జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఎన్నికల సెగ మొదలైంది. అంత భారీ ఎలక్షన్స్ చూసిన వెంటనే ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఒక చిన్న రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలంటే అంతగా ప్రజల అటెన్షన్ ను గెయిన్ చేయలేవు. కానీ ఇప్పుడు జరుగుతోంది మాత్రం వేరు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు కావటంతో హిమసీమల్లో ఎలక్షన్ హీట్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నుంచి మొదలు పెడితే ఉగ్రవాదుల కోరలు పీకటం, నియోజకవర్గాల పునర్విభజన, గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీ పెట్టడం, ఇలా ఈ 10 ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగాయి. దీంతో ఈసారి తమ విజయం పక్కా అని బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి పొత్తు పాలిటిక్స్ తో విజయ వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. దశాబ్ద కాలంగా జమ్మూ కాశ్మీర్ రాజకీయ ముఖ చిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియను చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కాశ్మీర్లో సీట్లు 47కు తగ్గి హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగటం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ జనాభాలో 43.8% మంది జమ్మూలో, 56.2% కశ్మీర్లో నివసిస్తున్నారు. కశ్మీర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి కత్తి మీద సాముగా మారింది. 2014లో బీజేపీ, పీడీఎఫ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇప్పుడు రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఈ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. జమ్మూలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకోవటం మీద దృష్టి పెడితే, కశ్మీర్లో కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అందరూ తలపడే పరిస్థితి, సీట్లను పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని విశ్లేషిస్తున్నారు. బీజేపీకి బలమున్న జమ్మూ ప్రాంతంలో 6 సీట్లు పెరిగాయి. కశ్మీర్లో 1 సీటు మాత్రమే పెరిగింది. దీంతో జమ్మూ కాశ్మీర్ల మధ్య సీట్ల సంఖ్య దాదాపు ఈక్వల్కి వచ్చింది. జమ్మూలో 43, కాశ్మీర్లో 47. సో సాధారణంగా జమ్మూలో భారతీయ జనతా పార్టీకి చాలా బలమున్న ప్రాంతం. బహుశా ఆ బలాన్ని ఇప్పటికీ కూడా రిటైన్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే జమ్మూ అనేది డెమోగ్రఫిక్గా తీసుకున్నప్పుడు హిందూ మెజారిటీ ప్రాంతం, కాశ్మీర్ అనేది ముస్లిం మెజారిటీ ప్రాంతం. అఫ్కోర్స్ ఆయా జిల్లాల్లో బ్లాకుల్లో తేడా ఉండొచ్చు పాపులేషన్ డెమోగ్రఫీలో, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు అందువల్ల బీజేపీ అంచనా ఏంటంటే జమ్మూలో అత్యధిక సీట్లు తెచ్చుకుంటాం, కాశ్మీర్ ఏమో స్ప్లిట్ అయిపోతుంది, ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే కాశ్మీర్ పొలిటికల్ సిస్టమ్ పూర్తిగా ఫ్రాగ్మెంటెడ్.
నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, పీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇటీవల సెపరేటిస్టులు కూడా ఎన్నికల్లో పాల్గొంటామంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నాడు ఇంజనీర్ రషీద్. బారాముల్లా సీట్ నుంచి గెలిచాడు. ఆ లోక్సభ సెగ్మెంట్లో 18 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 15 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇంజనీర్ రషీద్కి మెజారిటీ కూడా వచ్చింది. అంటే అందువల్ల ఆయన పార్టీ ఉంటుంది. ఇప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52% ఓటింగ్ నమోదైంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. రెండవ స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, కాంగ్రెస్ కు 12 స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతును ఉపసంహరించడంతో ఆ సర్కార్ కుప్పకూలింది. ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకొని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సిపిఎం, పాంథర్స్ పార్టీలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగాయి. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లను ప్రకటించినా వాటిల్లో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలో పీడీపీ ఇప్పటిదాకా 2 విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా 13 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆజాద్ పెట్టిన డీపీఏపీ కాంగ్రెస్ విజయావకాశాల మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పీడీపీకి గతంలో ఉన్నంతగా ప్రజల నుంచి ఆదరణ లేదని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ముందుకు వెళితే మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని భావిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు ఆయనకి రామ్ మాధవ్ తోడయ్యారు. నిజానికి రామ్ మాధవ్ కొన్నాళ్లుగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. అయినా ఇప్పుడు బీజేపీ మళ్లీ ఆయన్ను వెనక్కు పిలిపించింది. 2014 ఎన్నికల్లో పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ అంతటా ఆయనకు బలమైన పరిచయాలున్నాయి. ఎన్నికల వ్యూహరచన కోసమే కాదు, ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ రాని పక్షంలో అప్పుడు కూడా రామ్ మాధవ్ చక్రం తిప్పుతారన్నది కమలనాథుల ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. కశ్మీర్ బాధ్యత ఎందుకు ఇచ్చారంటే గతంలో ఆయన కశ్మీర్ ప్రభారిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2015 సమయంలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీతో పొత్తు కుదిర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల రాజకీయ నాయకులు, సామాజిక నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. హసీబ్ డ్రాబు అంటే మహబూబా ముఫ్తీకి సన్నిహిత బంధువు, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హసీబ్ డ్రాబు వంటి వాళ్ళు రామ్ మాధవ్ నిర్వహించేటటువంటి అనేక సదస్సుల్లో పాల్గొన్నారు. కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్సెస్లో, ఇండియా ఐడియాస్ కాన్క్లేవ్స్లో పాల్గొన్నారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఈ సాన్నిహిత్యము పోస్ట్ ఎలక్షన్ ఉపయోగపడవచ్చు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మారాయి. ఇప్పుడు 43 స్థానాలు జమ్మూలో ఉన్నాయి, 47 స్థానాలు కశ్మీర్లో ఉన్నాయి. కశ్మీర్లో 4 సీట్లు ఎక్కువ ఉన్నప్పటికీ జమ్మూలో గణనీయంగా సీట్లు పెరిగాయి. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గతంలో ఎన్నడూ లేనిది ఆర్టికల్ 370 తొలగిన తర్వాత కశ్మీర్లోకి వచ్చాయి. కాబట్టి 7, 8, 17 సీట్లలో అన్ని పార్టీలకు ఈ 2 వర్గాల నాయకులు నుంచి ప్రతినిధుల్ని, అభ్యర్థుల్ని ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి గత ఎన్నికల్లోని వేర్పాటువాద ఎజెండా ఇష్టారాజ్యంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుండదు. మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి పట్టుదలతో ఉంది. ఒకవేళ మెజారిటీని అందుకోవటంలో విఫలమైతే కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుంది. కానీ బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకోకపోయినా అధికారం అందుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు కమలనాథులు కూడా మెజారిటీ రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అదే సమయంలో అసలు తమ విజయం ఖాయమని ఆర్టికల్ 370 రద్దు, దశాబ్దాల ఉగ్రదాడులకు చెక్ పెట్టడం లాంటి కీలకమైన చర్యలు తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. జమ్మూలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న అంశం, అలానే కాశ్మీర్లో బీజేపీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందన్న అంశాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయించబోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్యానా రాజకీయ రంగస్థలం నానా రాజకీయ పార్టీలతో కిక్కిరిసిపోయింది. అటు అధికారంలో ఉన్న బీజేపీ,
ఇటు అధికారం కోసం స్కెచ్ గీస్తోన్న కాంగ్రెస్, మధ్యలో లోకల్ ఫ్లేవర్తో జాతీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోన్న ప్రాంతీయ పార్టీలు. సార్వత్రిక ఎన్నికల సమరంలో వచ్చిన ఫలితాలు బీజేపీని అలర్ట్ చేశాయి. కాంగ్రెస్లో కొత్త ఆశలు రేపాయి. ఈసారి పూర్తి మెజారిటీ సాధించాలని జాతీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కానీ మళ్లీ సంకీర్ణం తప్పదా అన్న సందేహాలు కూడా ఎన్నికల సమరంలో హల్చల్ చేస్తున్నాయి. లోకల్ పార్టీలు బీజేపీ కాంగ్రెస్లలో ఎవరి పుట్టు ముంచుతాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రెండు చోట్ల తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వరుసగా 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన బీజేపీ మూడోసారి మాత్రం ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. మోదీ 3.0 దేశం మొత్తాన్ని ఊపేసిన భాగస్వామ్య పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్ కి మోదీ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ జరిగిన డ్యామేజ్ ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కవర్ చేయాలని మోదీ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఉన్న అనేక అనుమానాలు కూడా చాలా వరకు తొలగిపోయాయి. రాబోయే రోజుల్లో మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడిగా ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీని నిలబెట్టాయి. దీంతో అటు కాంగ్రెస్ కూడా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో సత్తా చాటి దేశమంతా తమకంటూ పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయాలని భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల పోరు ఒక రకంగా సాగుతుంటే హర్యానాలో ఎలక్షన్ వార్ మాత్రం మరో కోణంలో వేడెక్కుతోంది. హర్యానాలో ఎన్ని పార్టీలున్నా ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటూ వస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి తాజా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది. 2019లో రాష్ట్రంలో మొత్తం 10కి 10 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిల్లో సగానికి సగం హస్తగతం అయ్యాయి. ఆ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్న కాంగ్రెస్ ని నిలువరించడం కమలనాథులకు అగ్ని పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలలో ఎవరి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా ఓటర్లు ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగేర్పడింది. 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 స్థానాలతో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లున్న జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో ఓటరు తీర్పు స్పష్టంగానే ఉండనుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దం పట్టాయి. ఆ పార్టీకి ఓట్ల శాతం భారీగా తగ్గిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐఎన్ఎల్డి, జేజేపీ, బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే లోకల్ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడం కీలకం కానుంది. ఈ 3 పార్టీలతో పాటు స్వతంత్రులు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చి తమను ఒడ్డున పడేస్తాయని బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దానికి తోడు ఎప్పట్లాగే నాన్ జాట్ ఓట్లన్నీ తమకే పడతాయి అంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయ అంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివేవీ లేవు గనుక బీజేపీ ఓటు బ్యాంకుకు మరింత భారీగా గండిపట్టం ఖాయమని చెబుతోంది. 2014లో హర్యానాలో సొంతంగా అధికారాన్ని సాధించిన బీజేపీ 2019లో మాత్రం సొంతంగా పవర్లోకి రాలేకపోయింది. జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాన్ జాట్ ఓట్లన్నీ గంపగుత్తగా పట్టడంతో వరుసగా 2 సార్లు బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఈ కారణంగానే జాటేతర నేత మనోహర్ లాల్ ఖట్టర్ ను బీజేపీ సీఎంను చేసింది. ఆయన 9 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగారు. రైతు ఆందోళనలు గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనీని సీఎంను చేశారు. ఈ ఎత్తుగడ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35% ఉన్న ఓబీసీ ఓట్లను ఒడిసి పట్టే లక్ష్యంతో సైని సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. అగ్రకులాలు, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వారికి వరుసగా తాయిలాలను ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్ లాల్ బదోలి రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేసింది. ప్రచార దూకుడును పెంచనుంది. అటు కాంగ్రెస్ కూడా ప్రచార పర్వంలో దూసుకు వెళుతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపిందర్ హుడా, ఆయన కుమారుడు దీపిందర్, పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, సీనియర్ నాయకురాలు కుమారి శైలజా మొత్తం 90 అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కే పరిస్థితి అనుకూలంగా ఉందన్నది పరిశీలకుల మాట. అయితే భూపిందర్, శైలజా వర్గాల కుమ్ములాటలు కాంగ్రెస్ లో కలవరాన్ని పెంచుతున్నాయి. ఈ ఇంటి పోరును ఏ మేరకు కట్టడి చేస్తుందన్న దానిపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకోవైపు ప్రాంతీయ పార్టీలన్నీ క్రమంగా ఆదరణ కోల్పోతున్నాయి. జేజేపీ, ఐఎన్ఎల్డీ రెండింటి పరిస్థితి ఇంతే. రాష్ట్ర జనాభాలో 26% ఉన్న జాట్లే రెండు ప్రాంతీయ పార్టీలకు ప్రధాన బలం. జాట్ ఓటు బ్యాంకు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కి మద్దతుగా నిలుస్తోంది. రైతుల ఆందోళనలు తారాస్థాయిలో ఉన్న వేళ బీజేపీకి కొమ్ము కాయటం జేజేపీకి భారీగా చెట్టే చేసింది. జాట్లు పూర్తిగా జేజేపీకి దూరమయ్యారు. జేజేపీ ఓటు బ్యాంకుకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండి కొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీది ఇదే పరిస్థితి. నేతల కీచులాటలు ఆ పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. రాష్ట్రంలో నిర్ణాయక శక్తి అయిన జాట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపుకు మొక్కారు. వారికి తోడు రైతు, దళిత ఓట్లు కూడా ఆ పార్టీకే భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినట్లుగా ఓటింగ్ సరళి చెబుతోంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి 30 స్థానాలను మెంచలేదు. కానీ 2024లో సగం ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. మరోవైపు మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని, కాంగ్రెస్ కి ఊహించని షాక్ ఇస్తామని కమలనాథులు బలంగా చెబుతున్నారు. 10 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 6 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం జాడలేదు. ఇది జమ్మూ కాశ్మీర్ పరిస్థితి. హర్యానాలో గెలుపు కోసం పోరాటం చేయటం తప్ప ఆల్ ఈజ్ వెల్ అని ఊపిరి పీల్చుకునే పరిస్థితి అటు బీజేపీకి లేదు, ఇటు కాంగ్రెస్కి లేదు. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల మీద ప్రభావం చూపించడమే కాదు, అతి త్వరలోనే జరగబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. అందుకే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ మరోసారి మొదలైంది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీలు ఎలక్షన్ వార్లో తలపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో పూర్తి మెజారిటీ సాధించలేకపోతే ఏం చేయాలన్న దానిపై కూడా ఇప్పటికే బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే రామ్ మాధవ్ ని జమ్మూ కాశ్మీర్ కి పంపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అదే సమయంలో గెలుపుపై బీజేపీ పూర్తి ధీమాతో ఉంది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఎవ్వరూ ఊహించని విధంగా తమను గెలిపిస్తుందని కమలనాథులు బలంగా చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చాలా మార్పులే వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనేది మోదీ పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా జమ్మూ కాశ్మీర్ కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కుంది. అయితే ఈ ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ సమ్మతితో రాష్ట్రపతి మాత్రమే ఈ నిబంధనను సవరించగలవని పేర్కొంది. అయితే ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమేనని మొదటి నుంచి చెబుతూ వస్తోంది బీజేపీ. సుప్రీంకోర్టులోనూ మోదీ సర్కార్ అదే వాదనను వినిపించింది. రాజ్యాంగ సభ రద్దయినందున శాసనసభ ఆ స్థానాన్ని పొందాలి, లేకుంటే నిబంధనను ఎప్పటికీ సవరించలేరని స్పష్టం చేసింది. ఈ మార్పు జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా భారత్ లో విలీనం చేసిందని కేంద్రం పేర్కొంది. భారత రాజ్యాంగం పూర్తిగా వర్తించనందున జమ్మూ కాశ్మీర్ ప్రజలపై వివక్ష ఉందని కేంద్రం వాదించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చాలా మార్పు వచ్చింది. ఉగ్రవాదం బాగా తగ్గింది, అభివృద్ధి కనిపిస్తోంది, టూరిజం పెరిగింది, శాంతి భద్రతలు మెరుగయ్యాయి, పెట్టుబడులు మొదలయ్యాయి. అక్కడి దాకా దేనికి? అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి సదస్సులో ఒకటైన G20 సదస్సుకి 2023లో జమ్మూ కాశ్మీర్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది పాకిస్తాన్ కి భారీ షాక్. ఈ పరిణామాలన్నీ తమకు విజయాన్ని అందిస్తాయని బీజేపీ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని చెబుతోంది. బీజేపీ బలంగా ఉన్న జమ్మూ ప్రాంతం వైపే వేలు చూపిస్తోంది. నిజానికి కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి, కానీ పెద్దగా ఉగ్రవాద ఘటనల జాడలేని జమ్మూ ప్రాంతంలో మాత్రం టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో ఎంత ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పిందో తెలియాలంటే జమ్మూకు వెళితే చాలని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ లు విమర్శిస్తున్నాయి. అటు కమలనాథులు, ఇటు కాంగ్రెస్ కూడా హిమసీమల్లో విజయం తమదే అంటున్నారు. ఇక హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న ఓబీసీ ఓట్ల మీద నమ్మకం పెట్టుకున్న బీజేపీ తమకు హ్యాట్రిక్ విజయం ఖాయం అంటోంది. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. కానీ ఆమ్ ఆద్మీ ఒక్క ఎంపీ స్థానం కూడా విజయం సాధించలేకపోయింది.
దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని కూడా పక్కన పెట్టి ఒంటరిగానే బరిలోకి దిగింది కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు అయిన వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని అందుకోలేకపోతే మోదీ మానియా లేనే లేదని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తుంది. మహారాష్ట్ర ఎన్నికలపై కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మోదీకి దీటైన నాయకుడిగా రాహుల్ గాంధీ బలంగా తన ఉనికిని చాటుకోవటం మొదలు పెడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలానే 2 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తే మోదీ మానియా మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. దూకుడుగా రాజకీయం చేయటంలో కాంగ్రెస్ మరింత కసరత్తు చేయక తప్పదు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.